చిన్న గుడిసె వేసుకుని కాయకష్టం చేసి ఎంతో కొంత డబ్బులను కూడబెట్టుకున్నా దాచుకున్నా డబ్బులు బంగారం తిండి గింజలు వేసుకున్న గుడిసెంతా మంటల్లో కాలిపోయి బూడిద అయిపోవడంతో ఆ కుటుంబం వీధిన పడింది. కర్నూలు జిల్లా కోసిగిలోని 3వ వార్డు వాల్మీకి నగర్లో శుక్రవారం గుడిసె దగ్ధమైంది. కౌతాలం నాగరాజు పార్వతి దంపతులు ఉదయం తమ గుడిసెకు తాళం వేసి కూలి పనులకు వెళ్లారు. తమ ఇద్దరు పిల్లలు గీతాంజలి, అభిరాములను స్కూల్కు పంపించారు. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాళం వేసి ఉన్న గుడిసెలు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో సమీప కాలనీ వాసులు, అంగన్వాడీ సెంటర్లోని ఆయా, టీచర్లు, పిల్లలు భయంతో దూరంగా పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కరెంటు నిలిపివేశారు. బీరువాలో ఉన్న 70,000 నగదు, 2 తులాల బంగారు, 20 తులాల వెండి, కాళ్ల పట్టీలు, తిండి గింజలు, బట్టలు మంటల్లో కాలిపోయి బూడిదైపోయాయని బోరున విలిపించారు. తమకు నిల్వ నీడ లేకుండా పోయిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పొదుపు డబ్బులు అంటే ఎంత డబ్బులు ఎంత 50,000. మీరు ఎక్కడ పోయింటారు? గుడిసి కూలిపోయింటే కూలిపోయిన నా భార్య నన్ను ఊరికి పోయింటే వచ్చిన అవతల గుడిసెల పండుగ